తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, అధికారంలోకి తీసుకురాగలుగుతామనే విశ్వాసం కూడా మాకున్నది. సో దేశవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి, ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి ఎన్నికలే కానీ, అంతకుముందు హర్యానా కానీ, మహారాష్ట్రనే కానీ, మధ్యప్రదేశే కానీ, రాజస్థాన్ ఉన్న కాంగ్రెస్ మన భారతీయ జనతా పార్టీ చేతిలో మొదటి నుంచి కూడా వెనుకబడే ఉన్నారు. సౌత్ లో కంపేర్డ్ టు నార్త్ కి కొంచెం భారతీయ జనతా పార్టీ ఇక్కడ అక్కడ ఉన్నంత స్ట్రాంగ్ గా లేదు. కర్ణాటకలో స్ట్రాంగ్ గానే ఉంది. కర్ణాటకలో మళ్ళీ సరే లాస్ట్ టైం అనేక రకాలైనటువంటి హామీలకు ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి ఉంది అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మా కూటమి ఉన్నది. ఇప్పుడు కర్ణాటకలో నెక్స్ట్ తప్పకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అక్కడ కూడా హ్యూజ్ మార్జిన్ తో ఏం అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. సో అనేకమైనటువంటి ఇట్లా 5 గ్యారంటీస్ అనేటటువంటి ఒక నినాదంతో కొన్ని భారతీయ జనతా పార్టీలో కొన్ని జరిగినటువంటి పరిణామాలతో వాళ్ళ అధికారంలోకి వచ్చింది అక్కడ. అంటే ఏంటి డికే కదా, అంటే మీరు గత పార్లమెంట్ ఎన్నికలు మొన్న కాకుండా అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల ముందే బీజేపీకి వచ్చారు. అప్పటి నుంచి చాలా దగ్గర నుంచి బీజేపీని చూస్తూ వస్తున్నారు. నేషనల్ లెవెల్లో మోడీ, అమిత్ షా బలమైన నాయకత్వం, నో డౌట్. అది తెలంగాణలో నాయకత్వ లోపం ఖచ్చితంగా బీజేపీకి ఉంది అంటే మీరు ఏమంటారు? నాయకత్వ లోపం ఉందని చెప్పదు. నాయకత్వ లోపం ఉంటే ఇంతమంది మేమందరం కూడా బీజేపీలోనే ఉన్నాం కదా. మీరు ఇండివిజువాలిటీతో తెలిసిన వాళ్ళు మీరంతా బీజేపీ స్ట్రాంగ్, బలమైన నాయకులు బీజేపీలో ఉన్నారని అంటున్నాను నేను. నాయకులు ఉన్నారు, మిమ్మల్ని నడిపే నాయకుడు లేడు, నాయకత్వం లేదు. పైన అంటే రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు అనేది మొన్నటిదాకా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు సంజయ్ గారు ఉన్నారు. సరే ఇప్పుడు రామచంద్రరావు గారిని కొత్తగా నూతనంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా. సో ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులే కావచ్చు, అసెంబ్లీ ఎమ్మెల్యేసే కావచ్చు, సో అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సీట్లే కానీ, అసెంబ్లీ సీట్లే కానీ చూసుకుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి వస్తుందని 100% చెప్పడానికి ఒక మంచి స్కోప్ ఉంది కాదు. అవినటువంటి అంటే కింద క్షేత్రస్థాయి మనం చూడగలుగుతున్నాం ఆ విషయాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ని చూసాము, టీఆర్ఎస్ని చూసాము, ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చినటువంటి, గతంలో అనేక హామీలు ఇచ్చి అధికారాన్ని 10 ఏళ్ళు అనుభవించి తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుల కూపంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల కూపంలో నెట్టేస్తా ఉంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడము, ప్రజల లోపల ఒక అంటే ఈ ప్రభుత్వం పైన ఒక అనాసక్తి, అసంతృప్తి ప్రజల లోపల ఉండడము, ఇవన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే మనం కొంచెం స్లో అనే చెప్పాలి. అవును,